సో హలో గైస్, యాజ్ ఎ సెడ్ నేను మీకోసం గేమ్ షో బిట్స్ అనేవి చేస్తానని చెప్పాను కదా. సో యాక్చువల్గా అయితే మన టార్గెట్ చాప్టర్స్ లో వాటర్ టెక్నాలజీ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కూడా మనం ఏదైతే నేను చెప్తున్నానో లైక్ షార్ట్ అండ్ నోట్స్ కానీ తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ మన అకాడమీ నుండి ప్రొవైడ్ చేసిన మాక్ టెస్ట్లు కానీ కంప్లీట్ చేశాకే ఈ పర్టికులర్ గేమ్ షో బిట్స్ అనేవి చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సో కమింగ్ టు ఈ రోజు డే 2 కాబట్టి మనం కొరోజిన్ ఏదైతే ఉందో కొరోజిన్ నుండి మనం పూర్తిగా కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. వన్స్ మనం ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో జాయిన్ అయి ఉన్నారో రీసెంట్ గా వాళ్ళు నేను ఆల్రెడీ పెట్టిన ఏదైతే రిసోర్స్ అని కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. సో వాళ్ళకి ఎలా పంపిస్తాను ఏంటి అని చెప్పి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఎవ్రీథింగ్ రిసోర్స్ అన్ని కూడా డాక్యుమెంట్ ఫార్మాట్ లో లింక్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత అండ్ నేను ప్లాన్ అనేది కూడా క్లియర్ గా పంపించాను అనమాట వాళ్ళకి. ఓకేనా? సో అలానే ఇఫ్ మీరు ఒకవేళ రీసెంట్ గా జాయిన్ అవ్వాలనుకుంటే నేను కింద లింక్స్ ఇచ్చి ఉంటాను, జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? కొరజన్ గురించి అయితే మనం ఈ రోజు డిస్కస్ చేసుకుందాం. సో మీకు ఒకసారి షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో దట్ మీకు క్లారిటీ ఉంటుంది. ఓకేనా? కొరజన్ నుండి మాక్సిమం ఒక 25 బిట్స్ అయితే నేను లిస్ట్ అవుట్ చేయడం అయితే జరిగింది. మోస్ట్లీ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి వచ్చినవి అనమాట. ఓకేనా? సో నేను జస్ట్ ఒక క్లారిటీ అయితే ఇస్తుంటాను, లైక్ మనకి వీటిని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి మీరు జస్ట్ చూస్తూ ఉండడానికి అయితే ట్రై చేయండి. ఎవరైతే గైడెన్స్ తీసుకోలేదో వాళ్ళు మాత్రం డెఫినెట్లీ రాసుకోవడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే నేను వాళ్ళకి ప్రొవైడ్ చేయను కాబట్టి. ఎవరైతే గైడెన్స్ తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే పీడిఎఫ్స్ అని ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను కాబట్టి. ఓకే. ఫర్ కొరోజన్ ఆఫ్ ఐరన్ టు టేక్ ప్లేస్, లైక్ మనకి ఇక్కడ ఏ ఏ ఏ థింగ్స్ అనేవి ప్రెసెన్స్ లో ఉంటే మనకి ఇక్కడ కొరోజన్ అనేది ప్లేస్ అవుతుందని. ఓకేనా? సో ఇక్కడ అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ మనకి ఆక్సిజన్ మాయిశ్చర్ అనమాట, ఇవి రెండు మనకి ఉంటే కొరోజన్ అనేది ఈజీగా అయిపోతుంది అనమాట, ఐరన్ అనేది. ఓకేనా? సో డ్రై కొరోజన్ అక్కర్స్ ఇన్ ద absence ఆఫ్ లిక్విడ్. సో ద డ్రై కరోజన్, ద నేమ్ ఇన్ ది సెన్స్ మనకి ఇక్కడ తెలుస్తుంది లిక్విడ్ అని చెప్పి. ద రివర్స్ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ మే బి కాల్డ్ యాజ్ కరోజన్. ఓకేనా? సో ఇన్ గ్యాలనిక్ సెల్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈస్ ఫ్రమ్ యానోడ్ టు క్యాథోడ్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఫోర్త్ వన్, గ్యాలనిక్ సెల్ లో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది యానోడ్ టు క్యాథోడ్ ఉంటాయి అనమాట. ఓకేనా? సో ద ఆక్సిడేషన్ ఆఫ్ ది ప్రాసెస్ ఇన్వాల్వ్స్ ఇన్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ద మెటల్ దట్ కెన్ ఫార్మ్ ఏ ప్రొటెక్టివ్ లేయర్ ఇస్ కాల్డ్ ఎస్ కాపర్ అనమాట. సో డ్యూరింగ్ ద రస్టింగ్ ఆఫ్ ఐరన్ రస్ట్ ఈస్ డిపాజిటెడ్ అట్ క్యాథోడ్. సో నేను చెప్తున్న పాయింట్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్వి. ఇఫ్ ఇన్ కేస్ మీరు గైడెన్స్ తీసుకోకపోతే నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి, లేదా గైడెన్స్ అనేది తీసుకొని నేను చెప్తున్న థింగ్స్ అనేవి అబ్జల్యూట్ గా ఫాలో అవడానికి ట్రై చేయండి, ఎందుకంటే నేను కాల్ చేసి మాట్లాడతాను వన్స్ మీరు గైడెన్స్ తీసుకుంటే. నాకు ఒకసారి మెసేజ్ చేయండి గైడెన్స్ తీసుకున్న తర్వాత. ఫర్ ఐరన్ ద సాక్రిఫిషియల్ యానోడ్ ఈస్ యూజ్డ్ ఇన్ జింక్ అనమాట. స్ట్రెస్ సెల్స్ ఫ్రమ్ డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ఎంట్రీ లెవెల్, సారీ, ఎనర్జీ లెవెల్. Sterilizing is a method in which iron is coated with zinc dust. Gradual disintegration of a metal due to the chemical reaction is called as corrosion. తర్వాత కోటింగ్ ఆఫ్ ఎస్ఎన్ ఆన్ ఐరన్ is called as టిన్నింగ్. అది మాత్రం చూసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ ఈ మిగతా గ్యాలనైజేషన్ కానీ తర్వాత టర్నిషింగ్ కానీ తర్వాత మెర్క్యురైజేషన్ కానీ ఈ మూడింటి గురించి కూడా మీరు నార్మల్ గా గూగుల్ గా సెర్చ్ చేయండి, లైక్ వీటి యొక్క థింగ్స్ ఏంటి అసలు, డెఫినేషన్స్ ఏంటి అని చెప్పి. ఓకేనా? ద కంపోజిషన్ ఆఫ్ రస్ట్ ఈస్ ఫెరస్ ఆక్సైడ్ ఇంటూ XH2O. తర్వాత ఎలక్ట్రోప్లేటింగ్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ కొరోజిన్. తర్వాత ఎలక్ట్రోలైజెస్ అంటే ఏంటి, న్యూట్రలైజేషన్ అంటే ఏంటి కూడా చూడండి. తర్వాత కొరోజన్ ఆఫ్ లైమ్ స్టోన్ ఇన్ నేచర్ ఈస్ కాల్డ్ యాజ్ స్టోన్ స్టోన్ లెప్రసీ. తర్వాత ద ప్రాసెస్ ఆఫ్ కోటింగ్ స్టీల్ విత్ టిన్ టు ప్రివెంట్ ఐరన్ కరోజ్ ఇఫ్ ఫ్రమ్ కరోజన్ ఇస్ కాల్డ్ యాజ్ టిన్నింగ్ అనమాట. చెప్పాను కదా, ఎలక్ట్రోప్లేటింగ్ అంటే ఏంటి, గ్యాలనైజింగ్ అంటే ఏంటి, అంటే మెటల్ క్లాడింగ్ అంటే ఏంటి చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్యాస్ ఇన్ ద అట్మాస్ఫియర్ డు నాట్ యాక్సిలరేట్ ద రెస్టింగ్ ఆఫ్ ఐరన్. N2 అనమాట, నైట్రోజన్. తర్వాత అనోడిక్ అనోడిక్ కోటింగ్ ప్రొటెక్ట్స్ ద అండర్లైన్డ్ మెటల్ అంటే సాక్రిఫైషియలీ. సో వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్ గివ్స్ పర్సివ్ లేయర్ ఓవర్ ఐరన్ మెటల్ టు ప్రొటెక్ట్ టు ఐరన్ ఫ్రమ్ కొరోజన్, జింక్ అనమాట. సో ద ఫుడ్ కంటైనర్స్ ఆర్, ఇది కూడా ఇంపార్టెంట్, ద ఫుడ్ కంటైనర్స్ ఆర్ జనరలీ కోటెడ్ ఇంటర్నల్లీ విత్ టిన్. సో ద రస్టింగ్ ఆఫ్ ఐరన్ మెటీరియల్స్ ఈస్ catalyzed by the presence of H+ ions. తర్వాత డ్యూరింగ్ వెట్ కరోజన్ ఇన్ న్యూట్రల్ ఎన్వైరన్మెంట్ O2 అబ్జార్ప్షన్ టేక్స్ ప్లేస్. తర్వాత యాంటీరస్ట్ పాయింట్స్ కంటైన్స్ Cu2O. ద ఫాలోయింగ్ మెటల్ ఈస్ యూజ్డ్ ఫర్ ద క్లాడింగ్ ఆఫ్ అల్యూమినియం. ఇది కూడా ఇంపార్టెంట్, 99.5% ఆఫ్ అల్యూమినియం. ద ప్రాసెస్ ఆఫ్ సిమెంటేషన్ విత్ జింక్ పౌడర్ ఇస్ నోన్ యాజ్ సెరడైజింగ్. ఓకేనా? సో ఇవి ఈ జస్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను చెప్తున్న పాయింట్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్వి. సో ప్లీజ్ అండర్స్టాండ్, లైక్ మీరు ఒకవేళ షార్ట్ అండ్ నోట్స్ ఇవన్నీ చూడలేదు టైం లేకపోవడం వల్ల అనుకున్నా సరే ఇవి చూసుకుని వెళ్ళండి, డెఫినెట్లీ మీకు ఒక క్లియర్ ఎడ్జ్ అయితే ఉంటుంది అనమాట కంపేర్ టు రిమైనింగ్. అండ్ కొరసింది పాటు మీరు పక్కాగా మన అకాడమీ ప్రొవైడ్ చేసిన మాక్ టెస్ట్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో అందులో మాక్ టెస్ట్లు కానీ తర్వాత
తర్వాత గ్రాండ్ టెస్ట్లు కానీ, తర్వాత ప్రీ ఫైనల్ ఎగ్జామ్ కానీ, ఎవ్రీథింగ్ కూడా ఇలా వస్తున్నాయి అనమాట. సో ప్లీజ్ వీటి మాత్రం సరిగ్గా యూస్ చేసుకుని ట్రై చేయండి. డెఫినెట్లీ మంచి ర్యాంక్ వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో పాలిమర్స్ తో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.